తెలంగాణలో ఉన్న మాల బంధువులారా, మిత్రులారా, సోదరులారా, ఎస్సీ వర్గీకరణ పేరుతో అన్ని రాజకీయ పార్టీలు మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా టార్గెట్ చేసి తొక్కేస్తా ఉన్నాయి. మిత్రులారా, ఆల్రెడీ రేవంత్ రెడ్డి, చంద్రబాబు చట్టాలు చేశారు కదా. బికాస్ ద లాస్ హ్యావ్ ఆల్రెడీ బీన్ మేడ్ దట్ దెర్ ఈస్ నథింగ్ మోర్ లెఫ్ట్ టు బి డన్. ఆల్రెడీ వాళ్ళు చట్టాలు చేశారు కదా, చట్టాలు చేయడానికి ఏమీ లేదు. ఆయన సైలెంట్గా ఉండాల్సినటువంటి అవసరం లేదు. మిత్రులారా, తెలంగాణలో మాల సామాజిక వర్గానికి పూర్తిగా మాల సామాజిక వర్గం ఉనికి లేకుండా చేశారు. మిత్రులారా, ఇది పూర్తిగా కుట్రపూరితమైన విషయాన్ని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. మిత్రులారా, అలాగే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి మాల బంధువులు మనకి రిజర్వేషన్ పేరుతో వాడు పడేసేది 100లో ఒకరికో ఇద్దరికో మాత్రమే బెనిఫిట్స్. మిత్రులారా, అది కూడా ఇట్స్ నాట్ అన్ అఫీషియల్ క్యాలిక్యులేషన్, ఇట్ ఈస్ జస్ట్ ఎ వైడ్ బ్యాస్. 100లో ఓన్లీ 2 or 3 at most people are being benefited from the provision of reservations. ఎస్సీ రిజర్వేషన్ వల్ల 100లో ఒకరు లేదా ఇద్దరికే బెనిఫిట్ జరుగుతూ ఉంది. మిత్రులారా, ఈ 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని చంద్రబాబు నాయుడు అప్పర సహోదరుడు చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి, అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ లిస్టులో ఉన్నటువంటి 59 కులాలకు సమన్యాయమైన సోషల్ జస్టిస్ పేరుతో ఎస్సీ వర్గీకరణ పేరుతో ఎలా పంచుతారు? అలాగే మోడీ గారు దేశవ్యాప్తంగా 11 ఎస్సీ కులాలు ఉన్నాయి. మిత్రులారా, ఎస్సీ లిస్టు 100లో ఇద్దరికి ఇచ్చేటటువంటి ఈ బెనిఫిట్స్ని 11 ఎస్సీ కులాలకు సామాజిక న్యాయం ఎస్సీ వర్గీకరణ పేరుతో సమంగా ఎలా పంచుతారు? ఈజ్ ఇట్ పాసిబుల్? మోడీ, చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి ఏమైనా డివైన్ బీయింగ్స్, వాళ్ళు ఏమన్నా దేవుళ్ళ అన్న విషయాన్ని తెలంగాణలో చైతన్యవంతమైనటువంటి మాల సామాజిక వర్గాన్ని కుట్రపూరితంగా తొక్కేశారు. కాబట్టి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మాల సోదరులారా, బంధువులారా, ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకించేటటువంటి వర్గ ప్రజలారా, ఒక్కసారి ఆలోచించండి. వీఆర్ నాట్ అగైన్స్ట్ ఎనీ సెక్షన్ ఆఫ్ ది సొసైటీ, ఎనీ కాస్ట్ ఆఫ్ ది లిస్ట్ ఆఫ్ ఎస్సీస్. ఎస్సీ లిస్ట్లో ఉన్నటువంటి ఏ వర్గానికి కానీ ఏ సెక్షన్కి కానీ మనం వ్యతిరేకం కాదు. మిత్రులారా, మోడీ గారికి మనం అదే చెప్తున్నాం. అట్ ది సేమ్ टाइम मोदी जी, एससी लिस्ट में बाकी जातियों पर अगर आपको सच्चा प्यार है, अगर आपको सच्चा दोस्ती है और प्रेम है, आरक्षण 10% और बढ़ाकर बाकी जातियों को देना चाहिए. मोदी जी, आप कर सकते हैं तो काम करें, लेकिन दलित जातियों को विभाजित ना करें. मोदी जी, देश माता जी उतना भारत के इतिहास में दलित एकता पर सबसे बड़ा राष्ट्रव्यापी राजनीतिक षड्यंत्र है, इसे रद्द किया जाना है. अनबन तमिल सहोदरी सहोदरगळे, ಎನ್ನ ಪ್ರೀತಿಯ ಮಳೆಗಾರಿ ಸಹೋದರಿ ಸಹೋದರನ್ಮಾರೇ, ನನ್ನ ಆತ್ಮೀಯ ಕನ್ನಡ ಸ್ನೇಹಿತರೆ, ప్రియ గుజరాత్ మిత్రో, మరాఠీ మిత్రాల, బెంగాలీ బంధువుల, ఒరిస్సా బంధుగణ, దేశంలో భారతదేశ చరిత్రలోనే ఎప్పుడు జరిగినటువంటి ఎస్సీ వర్గీకరణ పేరుతో దళిత జాతిపై కుట్ర జరుగుతోంది. మిత్రులారా, మనం దీనికి వ్యతిరేకంగా పోరాటం చేయకపోతే దళిత జాతి యొక్క ఎగ్జిస్టెన్స్ పోయేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి మిత్రులంతా కూడా ఈ యొక్క పోరాటం